గులాబీ కండువా కప్పుకుంటే బీఆర్ఎస్ కాదు, 3 రంగుల కండువా కప్పుకుంటే కాంగ్రెస్లు ఉన్నట్టు కాదు, కాషాయం కప్పుకుంటే బీజేపీలో చేరికైనట్టు కాదు, ఎర్ర కండువా కప్పుకుంటే కమ్యూనిస్ట్ కాదు. ఇప్పటి నుంచి మరి వాళ్ళు ఏ పార్టీలా ఏ లీడర్ ఉన్నాడు అనేది ఎట్లా తెలవాలంటే అది ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేని కథ ఏతట్టున్నది. ఎందుకు అట్లా అంటున్నాటరా, మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీలో విలేకరులతోని గిదే ముచ్చట్ని చెప్పిండట. 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 3 రంగుల కండువా కప్పించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరికైనరు అన్నట్టు చెప్పుకున్నారు కదా అప్పుడు. దాని మీద బీఆర్ఎస్ పార్టీలు కోర్టుకు పోవుడు, స్పీకర్ కు కోర్టు గడువు పెట్టి వాళ్ళ సంగతి ఏందో చెప్పాల్సిందని ఖరాఖండిగా చెప్పుడుతోని ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల పీకల మీదకి వచ్చింది. వాళ్ళ పదవులు పోతే పార్టీల చేరికైనందుకు పరువు పోతుందని సీఎం ఈ మాటలు మాట్లాడుతున్నాడని అంటుండ్రు చాలా మంది. సరే జరసేపు సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిందే నిజం అనుకుందాం. 3 రంగుల కండువా సీఎం సార్ కూడా మెడల్ వేసుకుంటాడు. సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడని అనుకోవాలనా, లేకుంటే ఇంకేదైనా పార్టీల చేరికైంది అనుకోవాలనా? ఏ పార్టీలు ఉన్నోళ్ళు ఆ పార్టీల మీటింగ్లకే రావాలి కదా, అదే పార్టీ ఆఫీసులకు పోవాలి కదా, ఆ పార్టీ పెద్దలు చెప్పిన పని చేయాలి కదా. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు పోతలేరు? ఏదో కోర్టు చిక్కుల నుంచి తప్పించుకునే మాటలు మాట్లాడితే చెల్లుతుంది కావచ్చు కానీ జనం అన్ని చూస్తున్నారు. సోషల్ మీడియా పెరిగినాక చాలా అప్డేట్ అయినరు. కోర్టులను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడతారు కావచ్చు కానీ ప్రజా కోర్టు 5 ఏళ్లకు ఒక్కసారి జరుగుతుంది, దాంట్లో సరైన తీర్పు మేమే ఇస్తామని ముచ్చట్లు పెట్టుకుంటున్నారట పల్లెటూరు జనాలు. డబ్బులు ఊరికే రావు అని బంగారం నగలు అమ్మే గుండు బాస్ అంటాడు కదా, ఆగో గట్లనే దొంగ ఉపాయాలు ఉత్తగానే రావు, బంగారం కోసమే అన్నట్టు చేసిండ్రు. గీ ఇస్తిరి పెట్టెను ఇంటికి తెచ్చుకొని ఓ ఇగురంగల్లా దొంగ. కానీ శతకోటి దొంగ ఉపాయాలకు అనంత కోటి పోలీస్ అపాయాలు అన్నట్టు గుట్టుగా సాగే బంగారం స్మగ్లింగ్ మీద గుండురా ఎత్తేసినట్టు చేసిండ్రు. చూడుండ్రి, ఇస్తిరి పెట్టెను ఇప్పుతుంటే ఎట్లా బంగారు బిస్కెట్లు బయట పడుతున్నాయో. మరి పోలీసులకు అనుమానం వచ్చి ఇలా టుక్కున అందుకున్నారా, లేకుంటే ఎవడన్నా కండ్లు మండినోడు కంప్లైంట్ ఇచ్చిందా అనేది మనకు తెలియదు కానీ ముడతలు పడ్డ బట్టలను సాపి చేసేదానికి బయట దేశం నుంచి ఇస్తిరి పెట్టె తెస్తుంటే ఇప్పి చూసిండ్రట. ఇంకేమున్నది, ఇగో గిట్లా 3 కిలోల 380 గ్రాముల బంగారం బయటపడ్డదట. అంటే 338 తులాల బంగారం అన్నట్టు. ఇంత మంచిగా ఉపాయం చేసిన దొంగలు శంషాబాద్ విమానాశ్రయంలో దొరికిపోయిండ్రట ఇగురం తక్కువలు. 3 అరెస్ట్ చేసి ముద్దుగా చేస్తున్నారట స్టేషన్ల పోలీసులు. ఈ బంగారం విలువ 3.5 కోట్లకి ఎక్కువనే ఉంటది కావచ్చు అని అంటున్నారు బంగారం రేట్ల గురించి తెలిసినోళ్ళు. పాపం ఎంత బాధపడుతున్నారో ఏమో ఈ బంగారం స్మగ్లింగ్ చేసేటోళ్ళు. జరసేపు అయితే మంచిగుండు కోటీశ్వర్లం అయిపోయేటోళ్ళం అని ఏడుస్తున్నారు కావచ్చు పాపం. వాళ్ళకు వచ్చిన కష్టము ఇంకెవ్వలకు రావద్దు.